హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. ఈరోజు నేనైతే రాధాలాగా రెడీ అయిపోతున్నాను. రేపు కృష్ణాష్టమి ఉంది కదా, అందుకని చెప్పేసి మన రాధలాగా రెడీ చేసి ఫొటోస్ తీపిద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఈరోజు హాలిడే ఉంది కదా, ఇంకా వీలు కూడా కుదిరిద్ది అని చెప్పేసి రెడీ అవుతున్నాం. రెడీ చేస్తున్నామని దానికోసం మా మమ్మీ చూపిస్తా మీకు. దయ్యంలాగా భయపెట్ట మాకు, మంచిగా చెప్పు. ఇదైతే సగరం. అవి 2 సగరాలు, 2 చెల్లు వేయడానికి నీకు. 2 సగరాలు ఉన్నాయి దీనిలో. షెయిన్ చంద్రముఖి వేలు, కిరీటం. నేనే తయారు చేశాను. అది ఎలా తయారు చేశా అంటే, ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటికి ఇది ఉంది కదా, దీనికి జాయిన్ చేసి కట్ట. అది ఎలా యూజ్ చేస్తానో చూపిస్తా. రెడీ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు అది ఎక్కడ పెడతా ఏంటి అనేది. తర్వాత జ్యువెలరీ కోసం అయితే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తీసుకున్నాం. ఇది మేము లాస్ట్ టైం రెడీ అయినప్పుడు తెచ్చినాయి. అవే ఉంటే కొంచెం రిపేర్ ఉంటే అవన్నీ గమ్ము పెట్టి మంచిగా నైటే అతకబెట్టి మంచిగా ఉంచినాం. ఇట్లా లుక్ కనిపించదమ్మా, డ్రెస్ మీదే కనిపిస్తుంది. అవును, డ్రెస్ ఏది అందులో దా తెచ్చుకుందాం. ఇదే నా లంగమోని. ఈమెకి ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి కానీ అన్నిటి మీద ఫొటోస్ ఉన్నాయి. దీని మీద ఇంకా ఫొటోస్ బాగా కనిపిస్తాయి. పింక్ అండ్ బ్లూ కలర్ అని చెప్పేసి ఇది సెలెక్షన్ చేసుకున్నాం. ఇంకా పైన వేయడానికి కూడా మంచిగా దానికి మ్యాచింగ్ డబల్ పింక్ కలర్ అని ఉంది సేమ్ అని చెప్పేసి ఇది ఇంకా చాయ్ చేసుకున్నాం. దానికి మెయిన్ అదే రీజన్. స్టార్ట్ చేద్దామా? ఎక్కడ రెడీ అవుతావు? ఇంటి దగ్గర అవుతావా, షాప్ కాడ అవుతావా? షాప్ దగ్గర. షాప్ దగ్గర రెడీ అవుతావా? షాప్ దగ్గర అయితే ఇంకా నాతో పాటు మా షాప్ లో ఉండే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా అందరం కలిసి మంచిగా ఈజీగా రెడీ చేయొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే ఆమెను అడిగినా ఎక్కడ రెడీ అవుతావు అని. ఇద్దరం కలిసి అయితే షాప్ దగ్గరికి వచ్చేసినాం. ఫస్ట్ అయితే లంగావోని వేసిన, లంగావోని వేసి ఇంకా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా. లంగావోని అయితే ఇదే. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంత లావా? లా ఉంటేనే బాగుంటుంది. మేకప్ కన్నా ముందు హెయిర్ స్టైల్ వేస్తున్నా. హెయిర్ స్టైల్ కూడా 2 జెల్ వేస్తున్నా. 2 జెల్ వేస్తే వాల్యూమ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం సన్నగా కనిపిస్తుందని 2 సగరాలు వాడుతున్నా. చిన్న చిన్న సైజు సగరాలు 2 తీసుకొచ్చినాయి ఏమో కోసం. ఇంకా మేకప్ దగ్గరికి పోలేరా? ఓన్లీ జడలు ఒకటే వేసిన. చూపించే జడలు మంచిగా ఉన్నాయి. మా మమ్మీ సగం మేకప్ చేస్తుంది, పోయి హైబ్రోస్ చేస్తుంది. చూడండి, అగో నవ్వుతుంది చూడండి. అగో నవ్వుతుంది చూడండి. చిన్న చిన్న జల్లు పడుతుంది కదా, షాప్ లో ఎక్కువ ఎవరు రారులే పబ్లిక్ అని చెప్పేసి అందరం కలిసి రెడీ చేయొచ్చు, మంచిగా వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్ళి రెడీ చేసుకున్నాం. కానీ అనుకున్నదంతా రివర్స్ అయింది. కొంచెం స్టార్ట్ చేసినో లేదో హెయిర్ స్టైల్ ఒకటి కంప్లీట్ అయింది. సగం మేకప్ చెయ్య, ఐబ్రో చెయ్య, సగం మేకప్ చెయ్య, ఏదో ఒక వర్క్ చెయ్య. కస్టమర్స్ అయితే కంటిన్యూగా వచ్చిర్రు. మేము అనుకున్నదానికి మొత్తం ఉల్టా అయిపోయింది. మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళినాం షాప్ దగ్గరికి, మైక్ పెట్టుకొని వాయిస్ ఇస్తూ మంచిగా మేకప్ చేస్తూ, మేకప్ అంతా ఎట్లా చేసినా ఏంటి, ఎట్లా రెడీ చేసినా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా వీడియో తీసి పెట్టొచ్చు అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళేసరికి కొంచెం చేసినో లేదో కస్టమర్స్ వచ్చారు. ఇంకా దానివల్ల కస్టమర్స్ మాట నా మాట మధ్యలో మొత్తం మిక్సింగ్ అయ్యింది. ఆ వాయిస్ వల్ల మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి అదంతా మ్యూట్ చేసేసి ఇంకా నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే అంటారు, మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడు. అందుకనే ఏదైనా సరే రాసి పెట్టున్నట్లే ఉంటుంది, మనం ప్లాన్ చేసుకున్నట్టయితే అస్సలు ఉండదు. మేకప్ మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఎక్కువ మేకప్ అయితే ఏం వేయలేదు, ఎందుకంటే పాప ఆల్రెడీ ప్యూర్ వైట్ ఉంటుంది. తనకు కొంచెం వర్క్ చేసుకుంటే చాలు, వెంటనే గ్లో వచ్చేస్తుంది. జస్ట్ మాయిశ్చరైజరు, ప్రైమరు,
ఫౌండేషన్ అంతే యూజ్ చేసిన. ఇంకా దాని తర్వాత వైట్ తిలకంతోనే రెడ్ తిలకంతో కలిపి రౌండ్ మొత్తం బొట్లు అయితే పెట్టేసిన. ఐ షాడో కూడా లైట్గా వేసిన. ఆమె పింక్ డ్రెస్ వేసుకుంది కాబట్టి ఆమె పింక్ మ్యాచింగ్ ఐ షాడో వేసి, లైనర్ కూడా వింగ్స్ ఎక్కువ పెద్దగా ఇవ్వకుండా సన్నగానే చేసి మంచిగా న్యూ లుక్ అయితే చేసి పెట్టిన. మేకప్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆమెకి జ్యువెలరీ వేసిన. అది ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. చెప్పాను కదా ఇది నేనే రెడీ చేశాను అని. ఇంకా ఇది జుట్టు పైన మధ్యలో పెట్టడానికి లుకింగ్ బాగుంటుంది అని చెప్పేసి అలా రెడీ చేసి పెట్టిన. బాగుంది. నేను అలా చేసినందుకు దాని దగ్గర ఫలితం అయితే వచ్చింది. నాకు రెడీ చేయాలని ఎంత ఉంటుందో నా పాప అంతకన్నా ఎక్కువ నాకు బాగా సపోర్ట్ చేసేది. నాకు రెడీ చేయాలని ఉన్నా సరే నా పాప సపోర్ట్ చేయకపోతే ఇంకా చేయడం కూడా కుదరకపోవు. నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్తోనే ఆమె రెడీ చేయించుకుంటుంది. మంచిగా యాక్టివ్గా ఉంటుంది. ఫొటోస్ కూడా మంచిగా తీసుకుంటుంది. మొత్తం రెడీ చేయడం అయితే అయిపోయింది. ఫ్లవర్ జ్యువెలరీ కూడా పెట్టేసిన. తర్వాత ఇంకా జడలకు కూడా అందులోనే ఉంటాయి కొన్ని మిగిలిపోయిన జ్యువెలరీ ఉంటుంది కదా, దాంట్లో ఇవి విడదీసి ఆ జడకు కూడా కట్టేసిన. దుప్పట్టా ఒకటి వేయలేదు. దుప్పట్టా ఇప్పుడే వేసి పెడితే ఆ బరువుకి ఆమెకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫోటో తీసే లొకేషన్కి వెళ్ళాక దుప్పట్టా వేసిన పైగా. మా పాపని రెడీ చేయడం అయితే అయిపోయింది. ఫోటోషూట్ కోసం అయితే బయటికి తీసుకొచ్చినాం. అయ్యో ఫోటోషూట్ చేసుకుంటుంది అక్కడ. హాయ్ చెప్తుంది. చూపిస్తా చూడండి ఆమె లుక్. మంచి రెడీ అయింది. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. తన లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా. భయపెట్టకు. కొంచెం కూర్చుంటే బాగా కనిపిస్తా. హైట్లో ఉన్నావు కదా. ఇట్లా ఇటు కరెక్ట్లేదు. ఇటు మంచిగా కనిపిస్తున్నావు. ఓకే.